హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 29th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే తెలంగాణ పథకాలలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొత్త పథకం ఏదైనా ప్రారంభిస్తున్నట్లయితే అది చాలా ఇంపార్టెంట్, చూసుకోవాల్సి ఉంటుంది. టుడే ఫస్ట్ టాపిక్ ఇందిరమ్మ అమృతం. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో ప్రత్యేక పోషకాహార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పేరిట ఈ పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నేడు ప్రారంభించనున్నారు. సో ఈ ప్లేస్ ఇంపార్టెంట్ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. డేట్ కూడా గుర్తుంచుకోండి, 29th మేన. అలాగే తొలుత ప్రయోగాత్మకంగా అంటే పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 50,269 మంది బాలికలకు ప్రయోజనం చేకూర్చనున్నారు. సో ఇది పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి ఈ 3 జిల్లాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. అలాగే రాష్ట్రంలో 14 నుంచి 18 ఏళ్లలోపు కౌమార బాలికల్లో రక్తహీనత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం చూసినట్లయితే తెలంగాణలో 64.7% బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. సో అందుకని దీనిని నివారించడానికి ఇందిరమ్మకు అమృతం అనే పథకాన్ని ప్రారంభించనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. డాగ్ హమార్క్స్ జోడ్ పథకం. గతేడాది ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ చర్యల్లో పాల్గొంటూ అమరులైన బ్రిగేడియర్ జనరల్ అమితాబ్ జా, అలాగే హవల్దార్ సంజయ్ సింగ్లకు భారత శాంతి పరిరక్షకులకు ఐరాస శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం నేడు. కావున ఈ దినోత్సవం సందర్భంగా డాగ్ హమార్క్స్ జోడ్ పథకాన్ని ఐరాస ప్రదానం చేయనుంది. అలాగే డే ఇంపార్టెన్స్. మే 29th డే ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే మే 29న ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ నేపాల్లో ఉంది ఇది. సో సముద్ర మట్టానికి దాదాపు 8,848 మీటర్ల ఎత్తు ఉంది. సో ఇది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తులను స్మరించుకునే లక్ష్యంతో ఏటా మే 29న అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎవరెస్టును ఎక్కిన మొదటి భారతీయుడు లెఫ్టినెంట్ కల్నల్ అవతార్ ఎస్ చీమా. 1965 మే 28న ఎవరెస్టును అధిరోహించిన మొదటి భారతీయుడు. అలాగే ఎక్కువసార్లు అధిరోహించింది నేపాల్ షెర్పా గైడ్ కామిరీటా. సో ఇది మనం 2 days బ్యాక్ వీడియోలో చూసాము. 31వ సార్లు ఎవరెస్టును అధిరోహించి రికార్డును సృష్టించాడు షెర్పా కామిరీటా, నేపాల్కు చెందినవారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే హైకోర్టు సీజేగా ఏకే సింగ్. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఏకే సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న ఆయనను తెలంగాణకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. హైకోర్టుకు సంబంధించి మన రాజ్యాంగంలో కనుక చూసినట్లయితే 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం దేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టును 1862లో కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1862లోనే మద్రాస్, బొంబాయిలో కూడా హైకోర్టును ఏర్పాటు చేశారు. సో అలాగే
భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 214 నుండి 231 వరకు రాష్ట్ర స్థాయిలో హైకోర్టు, వాటి నిర్మాణం, అధికార విధుల గురించి పేర్కొనడం జరిగింది. సో, రాజ్యాంగంలో హైకోర్టుకు సంబంధించి ఏ భాగంలో ఉంటుంది అంటే 6వ భాగంలో. ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 214 నుంచి 231. అలాగే ఆర్టికల్ 214 ప్రకారం చూసినట్లయితే ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది. హైకోర్టు రాష్ట్రంలోనే అత్యున్నత న్యాయస్థానం. హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిని, అలాగే ఇతర న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతినే నియమించడం జరుగుతుంది. మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసాము. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వరి మద్దతు ధర రూపాయలు 69కి పెంపు. కేంద్ర ప్రభుత్వం 2025-2026 ఖరీఫ్ సీజన్కు 14 పంటల కనీస మద్దతు ధరను పెంచింది. నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఎకనామీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మొత్తం ఎన్ని పంటలకు మద్దతు ధరను ఇటీవల కేంద్రం ఆమోదించింది అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 14 పంటలకు. ఏ సీజన్కి అంటే ఖరీఫ్ సీజన్కి 2025-2026 గాను పెంచడం జరిగింది. అలాగే వరికి సాధారణ రకం ధరను క్వింటాలుకు రూపాయలు 2369గా, అలాగే ఏ గ్రేడ్కు రూపాయలు 2389గా నిర్ణయించింది. గత ఏడాది కంటే ఇది 69 రూపాయలు ఎక్కువగా ఉంది. 2024-25లో పెరిగిన రూపాయలు 117తో పోలిస్తే 41.02% తక్కువగా ఉంది. ఈ సీజన్లో అత్యధికంగా నైగర్ సీడ్ అంటే గడ్డి నువ్వులకు రూపాయలు 820గా పెంచడం జరిగింది. అత్యధికంగా రాగి కనీస మద్దతు ధర 596గా పెంచారు. సో, ఇది ఎకనామీలో కనీస మద్దతు ధర గురించి మనకు ఉంటుంది, చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రెండ్స్ టుడే 29th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.